వెల్కమ్ టు ది డిబేట్. ఇక నేపాల్లో జెన్జీ సంఘర్షణ అనేది యువత ముఖ్యంగా 1990ల చివరి నుండి 2000 మధ్యలో జన్మించిన జెన్జీ దేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనలు, ఉద్యమాల రూపంలో చూపిన ప్రతిస్పందనను సూచిస్తోంది. ఇక నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రభుత్వ విధానాలు మరియు పర్యావరణ సమస్యలు వంటి అంశాలపై జెన్జీ నేపాల్లో చురుకైన రాజకీయ చైతన్యం చూపిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా వారు తమ గొంతును వినిపిస్తూ సాంప్రదాయ రాజకీయ నిర్మాణాలను సవాలు చేస్తున్నారు. ఇక ఈ సందర్భంలో నేపాల్ యువత దేశంలో మార్పు కోసం పోరాడుతూ సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఈ సంఘర్షణ నేపాల్ యొక్క భవిష్యత్తు రాజకీయ మరియు సామాజిక దృశ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సో ఇవాల్టి మన ఈ అంశం గురించి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రిటైర్డ్ ఐఆర్ఎస్సి వి సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు నమస్తే అండి. సో ముందుగా మనం చూసుకుంటే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాని ఏదైతే చేసిందో సో అది కరెక్టే అంటారా? సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది కరెక్టేనా? కానీ సోషల్ మీడియా బ్యాన్ చేయకముందు దాని కంటెంట్ గురించి ప్రభుత్వం వాళ్ళ అభ్యంతరాలు చెప్పారు కదండి. హేట్ స్పీచ్ ఉందని, తర్వాత ఫ్రాడ్ జరుగుతుందని అని వాళ్ళ కారణాలు వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ ఇది నిజంగా సోషల్ మీడియా బ్యాన్ చేస్తే అప్పటికప్పుడు ఊడిపడిన సమస్యనా, లేక మొదటి నుంచి రగులుతుండే అవినీతికి సంబంధించిన సమస్య అని కూడా మనం ఆలోచించాలి కదండి. మరి విదేశీయ శక్తులు ఉండి దీన్ని ఒక కూప్డి అంటే ఉండే ప్రభుత్వాన్ని, ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసే కొన్ని గొప్ప దేశాలు ఉన్నాయి కదండి. ఆ చర్చ కూడా జరుగుతుంది కదా. నిజంగా ఇది వాళ్ళ రాష్ట్రంలో, వాళ్ళ దేశంలో ఉండే సమస్య పైన అసంతృప్తిగా ఉండే యువత గళమెత్తిందా, లేకుంటే మనం ఇంతకుముందు జరిగినట్టుగా బంగ్లాదేశ్ లో కానివ్వండి, లేకుంటే సిలోన్లో కానివ్వండి, ఇలాగా ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది కదండి ఇటీవల. ఏదో ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద దేశం వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా ఇతర దేశాలు, చిన్న దేశాలు ప్రవర్తించడం లేదని ఏదో ఒక విధమైన మూమెంట్ ని రేస్ చేసేదానికి, దాన్ని పురిగొల్పేదానికి ప్రయత్నాలు చేస్తుండే అవకాశం ఉంది. సోషల్ మీడియాను బ్యాన్ చేయడం అంటే నిజంగా అది యూట్యూబ్ కానివ్వండి, మరి ఫేస్బుక్ కానివ్వండి, తర్వాత ఇంకా ఎక్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ లేకుంటే యువతకి ఇంకా కమ్యూనికేషన్ లేదు కదండి. వ్యాపారం కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, అవి ఇంపార్టెంట్. ఇది అనేది ప్రజల భద్రతకి ఉపయోగపడుతుందా, లేదు అని అంటే వాళ్ళ స్వేచ్ఛకు ఉపయోగపడుతుందా? ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏంటండి, ప్రతి దేశానికి సార్వభౌమత్వం అని ఉంటుందండి. సావరెంటీ అంటాం, అవునా? ఒక 26 విదేశాలకు, ఈ 26 విదేశాలకు చెందిన ఈ సోషల్ మీడియాని మీరు మా ప్రభుత్వంకో, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తో, మినిస్ట్రీతో రిజిస్టర్ చేసుకోండి అని గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చిందండి. డైరెక్షన్ ఇచ్చి దానికి ఒక డెడ్ లైన్ పెట్టిందండి. డెడ్ లైన్ లోపల వాళ్ళు ఆ 26 సంస్థలు, మరి ఆ సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ చేసుకోలేదు. ఇది ఒక విధంగా ఒక దేశ సార్వభౌమత్వాన్ని ఎదిరించినట్టు కదండి. అవునండి. సో అదొక సెంటిమెంటల్ ఫ్యాక్టర్ కదా ప్రభుత్వానికి. సో ఇప్పుడు చూసుకుంటే జెన్జీ నిరసనలో పోలీసులు ఉపయోగించిన హింసాత్మక చర్యలు ఏవైతే ఉన్నాయో, సో టియర్ గ్యాస్లు కానివ్వండి, లేదు అని అంటే రబ్బర్ బుల్లెట్లు, ఇవన్నీ సరైనవే అంటారా, లేదంటే మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది కదా? మానవ హక్కుల ఉల్లంఘన అంటే దానికి ప్రేరేపించిన పరిస్థితులు తెలుసుకోవాలండి. హఠాత్తుగా కొంతమంది, ఒక పెద్ద మూక ఒకరి ఇంటి పైన పడింది అంటే సెల్ఫ్ డిఫెన్స్ కైనా కూడా కొన్ని అధికారాలు, కొన్ని హక్కులు అయితే అందరికీ ఉంది కదండి. మానవ హక్కులను పక్కన పెడదాం. వాళ్ళు ఇంతమంది అంటే యువత ఇంత ఎక్కువగా వాళ్ళు ఉవ్వెత్తున ఉద్యమం చేసే ముందర ఫార్మల్ గా అంటే ఈ విధంగా ఫలానా చోట అవినీతి జరిగింది, ఫలానా చోట మీ పిల్లలు ఈ విధంగా ప్రవర్తించారు, వాళ్ళ ప్రవర్తన ధనికుల ప్రవర్తన యొక్క గర్వానికి దగ్గరగా ఉంది, ఇలాంటివి వాళ్ళు ఏమైనా మెమరాండమ్స్ గవర్నమెంట్కి ఇచ్చారా? లేదు. నేరుగా స్ట్రీట్ కి పైన వచ్చేసారు.
వచ్చేసిన తర్వాత వీళ్ళు మరి ప్రభుత్వాన్ని వ్యవస్థీకరణ ప్రభుత్వాలు కదండి, ఎన్నుకున్న ప్రభుత్వాలు. మరి అంతమంది జనం వస్తే కంట్రోల్ చేయాలంటే తప్పకుండా అయితే ఉపయోగించాలి. దానిలో ఇంటెన్షనల్ గా ఉండదు కదండి, అది మాఫ్యూరీ. అది మాఫ్యూరీ అన్న తర్వాత ప్రధానమంత్రి ఒక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయింది అంటే వైలెన్స్ ని కంట్రోల్ చేయడం కష్టం కాదు కంటే వాళ్ళు మిలిటరీ లీడర్సే ఆమెకు చెప్పారట బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి, ఏమని, మీరు ఒక 24 గంటల లోపల మీకు అరేంజ్ చేస్తాము, మీరు దేశాన్ని వదిలిపోండి అని. అంత పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు మరి కొంచెమన్నా కంట్రోల్ చేయాలంటే బాష్పవాయువే ఉపయోగించారు. అయినా కూడా అంత వైలెన్స్ లో కూడా కేవలం 19 మంది చనిపోయారు. జీవితాలు మాత్రం మనం విలువైన కూడా 19 అంటే మినిమైజ్ చేశారు కదండి. వైలెన్స్ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళ అధికారులని, ఫైరింగ్ పవర్స్ ని ఉపయోగించడంలో మినిమైజ్ చేశారు. చక్కగానే ప్రవర్తించారు అనుకోవాలి. లేకుంటే అది రోజుల తరబడి అలాగే ఉంటే సామాన్య మానవ జీవితం ఏం సాగుతుందండి? సిరియల్లో చూసాం కదా. సో సాయి ప్రసాద్ గారు, మీరన్నట్టు ఇప్పుడు నేపాల్లో అవినీతి మరియు నెపోటిజం సమస్యలను పరిష్కరించడానికి నిరసనలు మాత్రమే మార్గమా, లేదు అనంటే డైలాగ్ మరియు రాజకీయ సంస్కరణలు ఏమైనా మెరుగైనవి అంటారా? ఏమంటే ఒక చిన్న మాట చెప్తాను. అవినీతి నిర్మూలన దినం అని చెప్పి, అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినం అని చెప్పి ప్రతి December 9th జరుగుతుందండి. అంటే ఇది కేవలం అవినీతి అనేది దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా అవినీతి పైన నడుము కట్టాలి అని చెప్పి అనుకొని కూడా నాకు తెలిసి 20 ఏళ్ళు అయిందండి. ప్రతి December 9th ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే జరుపుతాం. వీళ్ళు యువత ఇంత ఉవ్వెత్తున అవినీతి పని చేస్తూ ఉంటే అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యాంటీ కరప్షన్ అగ్రిమెంట్స్ అన్ని కంట్రీస్ సంతకం పెట్టాం కదండి. ఫైట్ అగైన్స్ కరప్షన్ అని చెప్పి అన్ని దేశాలు సంతకం పెట్టాయి. ఇప్పుడు మీరన్నారు చూసారా, సంభాషణలో జరుగుతుందని, ముందు వాళ్ళు కూడా రావాలి కదా. ఎక్కడైతే అంతర్జాతీయ సంస్థలతో మనం ప్రతి దేశము సంతకాలు పెట్టి అవినీతిని నిర్మూలిస్తాము, దానికి ఒక రోజు ఏదో పెద్ద పండగలాగా, దీపావళి లాగానో దసరా లాగానో 9th December ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అని పెట్టుకున్న తర్వాత దేశంలో కొన్ని పరిస్థితులు దాటిపోతుంది అంటే అంతర్జాతీయంగా కూడా ఈ ఒప్పందం పైన సంతకం పెట్టిన వాళ్ళు, ఏది ఫైట్ అగైన్స్ కరప్షన్ పైన అంతర్జాతీయంగా సంతకం పెట్టిన దేశాలు కూడా వచ్చి కొంచెం మరి కంట్రోల్ చేసే పరిస్థితులు చేయాలి కదండి. వాళ్ళు కూడా ఊరికే చూస్తున్నారు, బెల్లం కొట్టిన రాయలుగా అన్ని దేశాలు చూస్తున్నాయి కదా. అవినీతి అనేది ఒక దేశానికి సంబంధించిన సంబంధాల గురించి మాట్లాడారు కాబట్టి, సో నేపాల్ చైనాతో సత్సంబంధాలు పెట్టుకున్నట్లయితే కనిపిస్తోంది. మరి అది దాని స్వాతంత్రానికి మంచిదా, లేదనంటే భారత్తో సంబంధాలు దెబ్బతినేలా చేస్తుందా? ఏమడిగారండి? ముందు ఏమన్నారు? మీరు అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడారు కదా. సో నేపాల్ చైనాతో ఇప్పుడు ఏదైతే సత్సంబంధంతో ఉందో, సో అది దాని స్వాతంత్రానికి మంచిదేనా, లేదు అనంటే భారత్తో సంబంధాలు దెబ్బతినేలా చేస్తుందా? నేను విదేశీ సంబంధాల గురించి మాట్లాడలేదండి, అవినీతి గురించి. అవినీతి అన్నది ఒక అంతర్జాతీయ సమస్య, ప్రతి దేశంలోనూ ఉంది. అన్ని దేశాలు అవినీతిని తగ్గించాలి అన్న ఒప్పందం గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు సంబంధాలు పెట్టుకోవడంలో అది కమ్యూనిస్ట్ కంట్రీ కదండి చైనా అన్నది. ఇదేమో డెమోక్రటిక్ కంట్రీ నేపాల్. అయినా కూడా మనం కూడా బిగ్గెస్ట్ డెమోక్రసీ కదా ఇండియా కూడా. అయినా కూడా ప్రధానమంత్రి వెళ్ళొచ్చారు కదండి. ప్రధానమంత్రి మొన్న ఇటీవల చైనాకు వెళ్ళొచ్చారు. దేనివల్ల? అమెరికా యొక్క ట్యాక్స్ రెజీమ్ లేకుంటే ట్యాక్స్ టెర్రరిజం మన పైన ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని కాస్త అడ్డుకట్ట వేసేదానికి వాళ్ళు కమ్యూనిస్టులు, మనము డెమోక్రసీ అయినా కలిసి సంబంధాలు పెట్టుకున్నాం. అందులో తప్పు ఉండకపోవచ్చు. మీరు అంటున్నారు భారత్కి ఎటువంటి ప్రభావం అయితే చూపించే అవకాశాలు లేవు అని అంటున్నారు. కరెక్ట్, ఎటువంటి దానిపైన ప్రభావం లేదండి. కానీ ఈ ఇమ్మీడియట్ గా ఈ అజిటేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న దానికి మాత్రం అన్ని దేశాలు కలవాలండి. నార్మల్ ఫారిన్ రిలేషన్స్ వేరే ఏమండి. తర్వాత ఇప్పటికప్పుడు ఇంతకు ముందు మీరే అన్నారు కదా, ఏదో వీళ్ళ రాజకీయ నాయకుల పిల్లలు చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అన్న సమస్య కూడా ఎదురెత్తినట్టుంది ఒక 3 వారాల కిందట. దానిపైన కూడా ఈ అజిటేషన్ లింక్ ఉంది. కాబట్టి సోషల్ మీడియాను బంద్ చేశారు అన్నది ఒక మామూలుగా మనకు లాస్ట్ స్ట్రా ది క్యామెల్స్ బ్యాక్ అంటామండి సామెత.
మోస్తూ ఉంది కదా అని చెప్పి ఒంటి పైన అతను బరువు పెట్టుకుంటూ వెళ్ళాట. ఒక స్టేజ్ వచ్చే వాళ్ళకి ఆ బరువు ఎక్కువైపోయి ఒక చిన్న గడ్డిపోస పెట్టినా కూడా అది ఏది మన ఒంటె కూలిపోయిందట. అలాగా 33 రోజుల నుంచో లేక 20 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉందో మనకు, ఎందుకంటే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ పాలిటిక్స్ తెలిసే అవకాశం మనకు లేదు. చిన్న దేశము, మరి మన వాళ్ళ జర్నల్స్ కానివ్వండి, వాళ్ళ పత్రికా స్వాతంత్రం కానివ్వండి ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఈ 3 వారాల డెవలప్మెంట్స్ చూసుకుంటే, నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూసుకుంటే వెంటనే అన్ని దేశాలు కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. అది అవినీతి వల్ల జరిగిందా, నిజంగా ఈ విదేశాలు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇండైరెక్ట్ గా పరోక్షంగా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయా ఆ సంస్థలు? ఎందుకంటే ఆ సంస్థల కంటెంట్ ఇంతవరకు మనకైతే తెలియదు కదండి. ఆ 26 సంస్థల కంటెంట్ అక్కడ నేపాల్లో ఏ విధంగా యూట్యూబ్లు ఎలా పనిచేస్తున్నాయో ఆ కంటెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు తెలియదు. దానిలో నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఫ్రాడ్ కానివ్వండి, లేకుంటే యాంటీ హేట్ స్పీచ్ కానీ ఉందా? హేట్ స్పీచ్ ఉంటే మరి కంట్రోల్ చేయక తప్పదు కదా. వాళ్ళకి ఎందుకు అభ్యంతరం? ఒక దేశంలో పనిచేస్తున్న తర్వాత ఒక దేశంలో మా రిజిస్టర్ కనీసం ఊరికి అడిగింది ప్రభుత్వం, ఏమడిగింది? రిజిస్టర్ చేసుకోండి మీ సంస్థలను, మా కమ్యూనికేషన్ మినిస్ట్రీతో రిజిస్టర్ చేసుకోండి అన్నారు. ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఏం సమస్య అండి? ఎందుకు చేసుకోకూడదు వాళ్ళు ఆ 26 సంస్థలు? కానీ ఇది యూత్ ఇంత ఉవ్వెత్తున లేచింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కానీ ఒక కంట్రీ యొక్క సావరెంటీని దెబ్బతీసినట్టే కదండి. విదేశీ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు మీరు రిజిస్టర్ చేసుకోండి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎందుకు రిజిస్టర్ చేసుకోకూడదు అన్న రిప్లై కూడా వాళ్ళు ఇవ్వలేదు ప్రభుత్వానికి. ఒక నిరంకుశంగా ప్రవర్తించారు ప్రైవేట్ సంస్థలు అవి, ఆ సోషల్ మీడియా సంస్థలు. కానీ అది ఒకసారి ఆలోచించాలి. తర్వాత మనకు తెలుసు కదండి, మనమే చూస్తున్నాము ఎంత ఒకసారి హేట్ స్పీచ్ పక్కన పెట్టండి, అబ్సీన్ థింగ్స్ అన్ని వస్తున్నాయి కదండి మన యూట్యూబ్ లో. అందరూ ఉపయోగిస్తున్నాం కదా, తెలియకుండానే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తున్నాయి కదా. వాటిని కంట్రోల్ చేయడం ఎలాగా? పిల్లలు చెడిపోతారు, లేకుంటే స్టూడెంట్స్ చెడిపోతారు, చదువులు చెడిపోతాయి. సో పిల్లల చదువులు చెడిపోతాయి, దీని వల్ల ఎక్కువ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు కదా. సో ఇప్పుడు నేపాల్లో బ్యానింగ్ అనేది జరిగింది. సో అన్ని దేశాలకు కూడా ఇది వర్తించాలంటారా? అన్ని దేశాల్లోనూ కూడా మారల్ స్టాండర్డ్స్ ఒకటే కదండి. ఏ దేశంలోనైనా కూడా మారల్ స్టాండర్డ్స్ కానివ్వండి, గవర్నెన్స్ స్టాండర్డ్స్ కానివ్వండి కామన్ కదండి. ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేసిన తర్వాత ఆర్డర్కి విదేశీ సంస్థలు మరి ఒబీడియంట్ గా లేవు ఉంటే వాటిని నిజంగా అయితే క్లోజ్ చేయాలి కదా. ఓకే, సో ఎన్నుకున్న ప్రభుత్వం కదండి. అవును, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలోనే వాళ్ళ నిరసన అనేది వాళ్ళు ప్రదర్శించడం అయితే జరిగింది. సో దానివల్లనే బ్యానింగ్ అనేది జరిగింది. సో మరి ఇప్పుడు నిరసనకారుల చేతిలో మారణాయుధాలు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ దేశ భవిష్యత్ ఏంటి? ఇది దేనికి సంకేతం? మారణాయుధాలు కనిపిస్తున్నాయంటే అది మొదటి సంకేతం ఏంటంటే అది నిజమైన దేశానికి సంబంధించిన నిజమైన ఉద్యమం కాకపోవచ్చు. మారణాయుధాలు ఎలాగ వస్తుందండి? ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, లేకుంటే పిస్టల్స్ కానివ్వండి, రివాల్వర్ కానివ్వండి, మనము మన యొక్క అవసరాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కు గవర్నమెంట్ కు చెప్పుకుంటే మనకు లైసెన్స్ తో వచ్చేటివి మన దగ్గర ఉండే ఆయుధాలు, అవునా కదా? మరి మారణాయుధాలు వాళ్ళ చేతిలో ఉంది అంటే అన్లైసెన్స్డ్ గా వచ్చాయి. సో ఇందాక నేను అందుకే ఆ క్వశ్చన్ చేశాను, ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఏదో కట్ అవుతుందండి మీది ఏదో. అందుకనే నేను ఇందాక మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ నిరసనకారుల చేతిలో ఈ మారణాయుధాలు, సో వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయినట్టే కదా. సో అలా చూసుకుంటే నేపాల్ చైనాను ఆక్రమించుకునే అవకాశం ఉంది కదా. నేపాల్ని చైనా ఆక్రమించుకుంటుంది అంటారా? చైనా నేపాల్ని అదే అనుకుంటున్నాను. అలా అనుకుంటే నిజంగా నేపాల్ని చైనా ఆక్రమించుకునే అవకాశం ఉంటే తైవాన్ అన్నది ఎప్పుడు అయిపోయి ఉండాలి కదండి చైనాకి. తైవాన్ అన్నది చైనాకు పక్క నుండి పొరుగు దేశం కదా. కాబట్టి అది అంత సులభమైన పని కాదండి. ఎందుకంటే వేరే దేశాలన్నీ కూడా అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటాయి కదండి. అది జరిగే విషయం కాదు. కానీ ఈ అల్లర్లకు కేవలం సోషల్ మీడియా మాత్రమే కారణం అని చెప్పి అనుకోవడానికి లేదండి. వేరే కారణాలు ఉంది. వేరే కారణాలు అంటే అవినీతి కారణం కావచ్చు, వాళ్ళ దేశ సమస్యల గురించి ఆలోచిస్తే. ఇంకో సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే విదేశీయుల హస్తం కూడా ఉంది అని చెప్పి అనుకోవచ్చు. దానికే మరి ప్రధానమంత్రి గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశామని చెప్పి అన్నట్టుగా ఉందండి.
సో ఇప్పుడు నేపాల్ ప్రధాని ఓలీనే స్వయంగా తను రాజీనామా చేసి పారిపోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవచ్చు? వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆ దేశ భవిష్యత్ ఏంటి? సిలోన్ మోడలేనండి. ఆ ప్రధాన మారిపోతే ఇంకో లీడర్ని ఒక 4-5 రోజుల్లో వాళ్ళు ఇంకొక లీడర్ని వేసుకొని ఏదో ఒక ఎన్నుకొని ఒక ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకున్నారు కదా సిలోన్లో. ఓకే. అలాంటి పరిణామం జరగాలి. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మారణాలతో దేశమంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో సమస్యలు ఉంటుంది, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళందరికీ జీవితం జరగాలి కదండి. సో ప్రధానమంత్రి పారిపోయాడు అనేది నిజమైతే ఒక 3-4 days లో, అంటే 3-4 రోజుల్లో ఇంకొక లీడర్ని ఎన్నుకుంటారు. ఇది కూడా ఒక చరిత్రలాగా ఉండిపోతుంది. మళ్ళీ మామూలు పరిస్థితులు రాక తప్పదు. అంతేగాని వెంటనే చైనా దీన్ని స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, అలాంటి పాసిబిలిటీ లేకపోవచ్చు అండి. అది నేను చెప్పేది. సో ప్రసాద్ గారు మీరు అన్నట్లు, సో ఇప్పుడు ఎలా అయితే కొనసాగుతున్నాయో ఇదే విధంగా ఆందోళన అనేవి కొనసాగుతూ ఉంటే ఏ నాయకుడు వచ్చినా సరే ఇది సాధ్యమయ్యే పనేనా? ఏ నాయకుడు అంటే ముందు భయపడతారు కదా, ఏ నాయకుడైనా బాధ్యతలు తీసుకోవాలని అంటే ఇలా నిరసనలు పీక్ స్టేజ్ లోకి వెళ్తున్నాయి అని అంటే నాయకులు బాధ్యతలు తీసుకోవడానికే భయపడతారు కదా. అంటే అనిశ్చితంగా ఎన్నో రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు యువత దీన్ని లీడ్ చేస్తా ఉన్నారో దానిలో కొంతమంది ఆలోచించుకొని ఫలాని అతన్ని పెట్టుకుంటే మనకు దేశం బాగుపడుతుంది అని చెప్పి నమ్మకం వస్తుంది, అతన్నే వీళ్ళు ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందండి. ఇట్లా లీడర్ లెస్ గా, అంటే నాయకులు లేకుండా దిక్సూచి లేని నావలాగా ఎన్నో రోజులు జరిగే అవకాశం అయితే లేనే లేదు. ఒక 2-3 రోజుల్లో ఎవరైతే ఈ యువతలో ఉండే ఈ ప్రామినెంట్ గ్రూప్, ఇప్పుడు అదే మూవ్మెంట్ ఇన్ జన్ అని చూపిస్తున్నారు చూసారా, 4-5 మీరు చూపిస్తున్నారే, వాళ్ళు మాట్లాడుకొని ఇంకా ఎన్నో రోజులు ఇది సాగితే మనకు ఇతర దేశాల అండ ఉండదు, ప్రపంచం యొక్క అండ ఉండదు, మంచినీళ్ళు లేకుంటే అన్నం లేకుంటే అందరూ మనము మన కుటుంబ సభ్యులు సర్వనాశనం అయిపోతాము అన్న ఆలోచనతో వాళ్ళే ఒక లీడర్ని ఎన్నుకొని అతన్ని టెంపరీగా అన్న దేశాన్ని లీడ్ చేసే అవకాశం ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు అతను నోబెల్ ప్రైజ్ అతను అయ్యాడు కదండి, ఆయన అసలు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని అనుకోలేదు కదా బంగ్లాదేశ్ లో, అవును కదా. అలాగే ఇక్కడ వీళ్ళు యూత్ లీడర్సే ఒక విధమైన ఒక యునానిమస్ ఒపీనియన్కి వచ్చి ఎవరో ఒక లీడర్ని న్యూట్రల్ గా, ఏ పార్టీకి చెందని వాడిని, న్యూట్రల్ గా ఉండేవాడిని, ఇంతకుముందు ఈ దేశాన్ని ఇలాగా చేసిండేవాడు కాకుండా ఉండేవాడిని ఎన్నుకొని వెంటనే నార్మల్ సిచ్యువేషన్ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందండి. అంతేకాని వెంటనే దీన్ని అదనుగా చూసుకొని చైనా కానీ లేకుంటే ఇంకే దేశము కానీ అదను చూసుకొని వీటిని ఆక్రమించే అవకాశం అయితే లేదు. ఎస్, మీరు ఇప్పుడు అన్నట్లే ఇప్పుడు దీన్ని గనక విదేశీ ఆధిపత్యం కోసం విదేశాలు కృత్రిమంగా ఏర్పాటు చేసినట్టు కాన్ఫ్లిక్ట్ అని ఏమన్నా అనుకోవచ్చా దీన్ని? ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది అన్న దాన్ని దూరం పెట్టాలి అంటే నిజంగా వీళ్ళు ఆ దేశానికి సంబంధించిన యువత వల్లే ఇది జరుగుతూ ఉంటే యువత కొంచెం వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలి, దేశం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇది కొన్ని రోజులు ఇలాగే సాగితే ఇతర దేశాలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఏదో ఒక న్యూట్రల్ లీడర్ని వాళ్ళు ఎన్నుకొని దేశాన్ని శాంతి పథంలోకి నడిపిస్తే అందరికీ బాగుంటుందండి. అంతేగాని ఇదొక మళ్ళీ ఒక ఫెయిల్డ్ మోడల్ లాగా అయిపోతుంది. ఫెయిల్డ్ మోడల్ అంటే బంగ్లాదేశ్ ఫెయిల్ అయింది, సిలోన్ ఫెయిల్ అయింది, ఇలాగే కంటిన్యూ అవుతే తప్పకుండా పక్కన దేశాలు, మీరు చూసారు చైనా అన్నది, చైనా కాచుకొని ఉంటుంది. ఇది ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతే వాళ్ళు హాంకాంగ్ లాగా వచ్చి మేము అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు చేస్తామనే అవకాశం ఉంది. కానీ వేరే దేశాలను సులభంగా ఒప్పుకోనుకోండి. నాకు తెలిసి 3-4 days లో ఎవరైతే యువత ఇది ముందుకు తీసుకెళ్తున్నారో ఈ సమ్మెని, ఈ అజిటేషన్ ని, వాళ్ళే ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఒక మాక్సిమం 1 week లో నార్మల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. ఈ నేపాల్ సమస్య కొంతవరకు ఈ ఇమీడియట్ వైలెన్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మీరన్నట్లు సో అక్కడ ఉన్న యువతనే లీడర్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకోండి, ఆ ప్రభుత్వం అక్కడ ఉన్న యువత డిమాండ్లని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అంతే కదండి. మీరు ఇప్పుడు యువత ఇంత ఉద్ధృతంగా ముందుకు వచ్చింది కాబట్టి అతను బ్యాన్ తీసి పడేశాడు కదా ప్రధానమంత్రి ఓలీ. కాబట్టి వీళ్ళ కోరికలను కొంచెం మీరు అన్నట్టుగా డైలాగ్ రూపంలో ఒకటి ఇరుపక్కల కూర్చొని ఒక న్యూట్రల్ పెద్ద మనిషిగా ఉండే ఒకతన్ని ఎన్నుకుంటే అతను ఒక 6 నెలలు ఒక టెంపరీ గవర్నమెంట్, టెంపరీ పీస్, ట్రూస్ రావాలండి. వీళ్ళ ఇమ్మీడియట్ డిమాండ్స్ ఏంటి? సరే, అవినీతి అంటే అవినీతి గురించి మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి, అవినీతి పైన కమిషన్ వేస్తాము,
అవినీతి పైన కమిటీ వేస్తాము. సరే, మీకు యూట్యూబ్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానివ్వండి, లేకుంటే బిజినెస్ న్యూస్ కానివ్వండి, ఏ విధంగా మీకు రాకుండా అడ్డుపడింది అని వాళ్ళ సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకొని 6 months టైం లిమిట్ పెట్టుకోనండి, యువత యొక్క ముఖ్యమైన సమస్యలు తీర్చగలిగితే అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, రెగ్యులర్గా ప్రాసెస్ ఫాలో అయ్యి లీడర్షిప్ను ఎన్నుకునే అవకాశం ఉందండి. ముందు యూతే ముందుకు రావాలి ఈ శాంతిని స్థాపించేదానికి. ఈ పోలీస్ బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లు ఇవన్నీ చాలా కాలం సాగడం కష్టం. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళతో కలిసిపోతారు ఇంక 3 రోజులు అయితే. వాళ్ళ దగ్గర మాత్రం ఎంత ఫైరింగ్ ఉంటుందండి పవర్ ఇంతమంది వస్తే. కాబట్టి యువతే ముందుకు వచ్చి శాంతి స్థాపించే ప్రయత్నం చేయాలండి. ఓకే ఓకే మరి ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే మరి ఆర్థికంగా అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది? ఏమండి, అవినీతి వల్లనే అది ఆర్థికంగా దెబ్బతింది అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఇది కంటిన్యూ అయితే అంతర్జాతీయంగా ఇంకా వీళ్ళకి మన IMF ఫండ్స్ ఇచ్చే పరిస్థితి, అది ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్కి అలాగే జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టుగా ఇచ్చారు. అంటే అంతర్జాతీయ సహాయం అందలేదు, ఆర్థిక సహాయం. ఇది కంటిన్యూ అవుతే పాకిస్తాన్కు ఎలాంటి ఇబ్బంది ఎదురైందో IMF వల్ల, వీళ్ళకు కూడా IMF వల్ల, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి, IMF వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల ఆలోచించినా, ఏ కోణంలో ఆలోచించినా, వీళ్ళు యూత్ ఎవరైతే ఇప్పుడు ఈ అజిటేషన్ లీడ్ చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ కూర్చొని వాళ్ళలో వాళ్ళే ఒక కోర్ గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక పెద్ద మనిషిని ఎన్నుకొని ముందు టెంపరరీ పీస్, టెంపరరీ గవర్నెన్స్ స్థాపించే ప్రయత్నం చేయాలండి. లేకుంటే అంతర్జాతీయంగా సహాయం రాదు, పక్క దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు సహాయం రాదు. అది ఇంకా కుక్కలు చింపిన విస్తారలాగా అయిపోతుంది. ఆ చిన్న డెమోక్రసీ, చాలా ఉండే దానిలో హిందూ డెమోక్రసీ, అది ఇంకా నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. అందుకని వీళ్లే ముందు తొందరపడాలి. ఈ యువత ఎవరైతే ఇంత గోల చేస్తున్నారో వాళ్ళే ముందుకు వచ్చి శాంతి స్థాపన కోసం మరి ప్రయత్నాలు ప్రారంభించాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం, సో UN కానీ భారత్ కానీ, సో ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న ఈ నిరసనల విషయంలో జోక్యం చేసుకోవాలా, లేదంటే ఇక ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమా? అంతర్గత వ్యవహారం అంటే ఒక గవర్నమెంట్ ఉండే ప్రధానమంత్రి పారిపోయాడని చెప్తున్నారు కదండి మీరు. కాబట్టి ఉండే ప్రభుత్వం లేదు. కాబట్టి ఒక విధంగా ఎలాగైతే మనము ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి పంపిస్తామో, ఏది యుద్ధాలు దేశాల మధ్యలో యుద్ధాలు జరిగేటప్పుడు, అలాగే ఇది అంతర్యుద్ధం అంటే డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి మన ఈ మానవ హక్కులు, ఇంతకుముందు మీరు అన్నారు మానవ హక్కులు అని, మానవ హక్కులు అన్ని పక్కల ఉల్లంఘిపోతుంది. కాబట్టి నాకు తెలిసి UNO సెక్రటరీ జనరల్ ఒక ప్రపోజల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. వీళ్ళతోనే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళతోనే డైరెక్ట్ గా ఆయన సంభాషణ జరిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది ఒక కొత్త ప్రయోగం కావచ్చు. యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఇంతకుముందు చాలా ప్రయత్నాలు చేశారు శాంతి కోసం. అలాగే ఇది మరి అన్కంట్రోలబుల్ అయితే ఇంకా 3-4 days లో వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ సమస్యలను తీర్చుకునే మెచ్యూరిటీ వాళ్ళకు లేకుంటే UNO సెక్రటరీ జనరల్ కాస్త ముందుకొచ్చి వాళ్ళతో మాట్లాడి టెంపరీగా కనీసం అడ్మినిస్ట్రేటర్స్ ని పంపిస్తే బాగుంటుందండి. సో ఇప్పుడు వేరే దేశాలు నేపాల్ భవిష్యత్ అనేది నేపాల్ యువత చేతుల్లోనే ఉంది అని అంటున్నారు, అవునా? సో ప్రస్తుతానికి వాళ్ళ చేతుల్లోనే ఉందండి, అంతే. ఇప్పుడు రాపోర్టన్ మేయర్ బాలెన్ షా వంటి యువ నాయకులు నేపాల్ రాజకీయాలను మార్చగలరా, లేదు అని అంటే ఇక అనుభవం లేని వారు వాళ్ళ సమస్యలను తీర్చగలరా? ఇప్పుడు రాజు ఉన్నా కూడా ఫిగరేటివ్ కదండి, ఆయనకేం పెద్ద పవర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఉండదు. మన ప్రెసిడెంట్ లాగా అనే కదా రాజు పరిస్థితి కూడా. అతని కంటిన్యూ అవుతాడా లేదా, అతన్ని మార్చాలనా లేదా అన్నది ప్రధాన సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే అది కూడా ఎలక్టెడ్ డెమోక్రసీ కదా. ఇప్పుడు పారిపోయిన ప్రధానమంత్రి ఎలక్టెడ్ ప్రధానమంత్రి కదా. కాబట్టి వీళ్ళు ఆలోచించాల్సింది ఆ కింగ్ కనీసం పేరుకైనా కూడా ఒక దేశానికి ఒక హెడ్ ఉండాలి. కాబట్టి అతను అలాగే కంటిన్యూ చేస్తే మంచిది. అతని కింద ఒక బాధ్యతాయుతమైన నాయకుడిని ఎన్నుకొని అతని చేత ముందు టెంపరీ గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందండి. సో తాత్కాలికంగా గవర్నెన్స్ ఏర్పడాలి. ఇప్పుడు మీరన్నట్లు ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా మాజీ రాజు జ్ఞానేంద్రనే క్రియేట్ చేశారు అన్న ఇది కూడా వినిపిస్తుంది కదా, మరి దీని గురించి? మాజీ రాజు జ్ఞానేంద్ర అంటే మనకు ఇంటర్నల్ సమాచారం మనకు తక్కువ కదండి. రాజు చేయించాడు అంటే తర్వాత నిజంగా మరి ఇంతమంది యువత ఉన్నారు కాబట్టి యువత దగ్గర కూడా సమాచారం ఉండాలి కదా.
ముందు ఇప్పుడు ఆ పాత కక్షలు మర్చిపోయి ఇమ్మీడియట్ గా ముందు శాంతి స్థాపన జరగాలండి. పీస్ రెస్టోర్ కావాలి. 3-4 days లో ఏదో ఒకటి కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు యువతని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడుండే రాజు పాత రాజును మర్చిపోదాం. ఈ ఉండే రాజుని పెద్దరికంగా అతను ఒక టైటిల్ హెడ్ ఒక పెద్దరికంగా పెట్టుకొని అతనికి మంత్రిగా ప్రధానంగా ఎలక్షన్స్ ఇమ్మీడియట్ గా జరిగే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరగవు. ఎవరినో ఒకరిని బంగ్లాదేశ్ మోడల్లో లేకుంటే సిలోన్ మోడల్లో ఇంకొక వ్యక్తిని కాస్త నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, సెలబ్రిటీని, ఒక న్యూట్రల్ పర్సన్ ని ఎన్నుకొని ముందు అర్జెంటుగా వాళ్ళు ఈ అజిటేషన్ ఆపేయాలండి. ఆపేస్తే గాని వీళ్ళు ఆ రోడ్డు పైన 100 మంది ఉంటే వీళ్ళ పైన బాధపడే వాళ్ళు 1000 మంది 2000 మంది ఇంట్లో ఉంటారండి. అది ఒక చేతిలో కత్తి ఉందంటే 100 మందిని భయపెట్టగలడు. అలా వీళ్ళు మారణాయుధాలు పెట్టుకుని రోడ్డు వీధుల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరుగుతుంటే దేశానికి సంబంధించిన ప్రజానీకం అంతా ఏం కావాలండి? వాళ్ళ గురించి ఆలోచించాలి కదా యువత కూడా. యువత కొంచెం మార్గదర్శిగా కాస్త విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా అని చెప్పి చాలా గొప్ప పాట ఒకసారి ఉందండి. వాళ్ళని లేకుంటే స్కూల్స్ లో కాలేజ్ లో ఎలక్షన్స్ ఎందుకు పెట్టామండి? వాళ్ళు కూడా మెచ్యూర్ గా ప్రవర్తిస్తారని, వాళ్ళు కూడా దేశకాల పరిస్థితులు అర్థం చేసుకుంటారని కదా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వీళ్ళకి ఎలక్షన్స్ పెట్టాము. లేకుంటే విద్యార్థి దశలోనే ఎలక్షన్స్ పెట్టే దశ ఎందుకు వచ్చింది మనకు? వాళ్ళు ప్రిపేర్ అవుతారని. విద్యార్థులు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ దేశాన్ని నడిపించే సారథులు అవుతారనే ఉద్దేశంతో కదా కాలేజీల్లో ఎలక్షన్స్ పెట్టుకుంటున్నాము స్టూడెంట్స్ యూనియన్ పేరుతో. కాబట్టి వాళ్లే ముందుకు రావాలండి. ఇప్పుడు ఉండే రాజును దృష్టిలో పెట్టుకొని అతను మంచివాడ చెడ్డవాడిని పక్కన పెడితే ఎవడో ఒకటి పెద్ద హెడ్గా ఉండాలి కాబట్టి టైటిలర్ గా అతని చేత ఇంకొక వ్యక్తిని వీళ్ళే సెలెక్ట్ చేసి నిర్ణయం తీసుకొని కాస్త ఇమ్మీడియట్ గా శాంతి స్థాపన జరిగితే బాగుంటుందండి. లేకుంటే దేశం నామరూపాలు అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. సో నేపాల్కి నిరసనలకు సంబంధించి ఈ డిబేట్లో పాల్గొన్నందుకు సాయి ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉద్యమం తొందరగానే సమసిపోవాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ.